అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే మాదిగ సోదరులు సంబరాలు చేసుకున్న నేపథ్యంలో వారికి ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఎట్లయితే అమలు పరుస్తున్నారో ఈ యొక్క ఎస్సీను ఏబిసిడి వర్గీకరణను ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇప్పటికే మాదిగ సోదరులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఒక పాలాభిషేకం చేసి మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీ యొక్క వర్గీకరణ సంబంధించి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్న సంగతి పాలకులకు తెలిసిందే. మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత వలన మాదిగ ఉపకులాలంటూ 59 కులాలకు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి దండోరా ఉద్యమం పోరాటము మరి రాష్ట్రంలో అందరికీ ఒకనాడు మాదిగ కుల దండోరా అయితేనేమి, నేడు మానవ కుల దండోరగా అన్ని సమాజంలో ఉన్నటువంటి అణచబడ్డ వర్గాల కోసం పోరాటం చేసిన చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉన్నది. అలాంటి నేపథ్యం కలిగినటువంటి ఎంఆర్పిఎస్ నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల మేము చాలా స్వాగతించాం. సుప్రీంకోర్టు తీర్పుకు మేము ధన్యవాదాలు తెలియజేశాం. మరి అంతేకాకుండా మరి దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ జీవో తీసుకొస్తే నేను విద్యా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి మాట ఇవ్వడం పట్ల మేము ధన్యవాదాలు చెబుతూనే దాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పేసి ఈరోజు మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహనీయుల విగ్రహాల దగ్గర మరి పాలాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంగా జిల్లా కమిటీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే ఏబిసిడి వర్గీకరణ వద్దు అని చెప్పి ఇప్పటికే మాల సోదరులు కూడా కోరుకోవడం. ఆ విషయంలో మాల సోదరులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మరి మాల మానాడులో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మెజారిటీగా మాల ప్రజాస్వామికవాదులు, మాల మేధావులు చాలామంది కూడా ఈరోజు వర్గీకరణ సరైంది అని చెప్పేసి ఒక పక్క మరి మాట్లాడుతూనే కొంతమంది స్వార్థపరులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దయచేసి మాల మానాడు నాయకత్వానికి మా ప్రత్యేక విజ్ఞప్తి, ఐక్యత ముసుగులో మరి ఒక వర్గం అనుభవించకుండా సమాజంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో సమన్వయం జరగాలంటే సామాజిక న్యాయం సమానత్వం జరగాలంటే మన ఐక్యత కావాలంటే వర్గీకరణ తప్పదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. వర్గీకరణ జరుగుతూనే మన ఐక్యత ఉంటుంది. ఐక్యత ద్వారా అభివృద్ధి అవుతాము. ఎస్ఎస్టీ మరి సప్లాన్ నిధుల విషయంలో కానీ ఎస్ఎస్టీ వర్గాలకు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల అమలు కోసం కానీ మనం కలిసి వాటా పంచుకుందాం, కోటా పెంచుకుందామని బాలమన్న నాయకత్వానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, అంటే పార్టీలకు అతీతంగా ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ప్రస్తుతము ఒక పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ అది చట్టబద్ధమైనది, న్యాయమైనది. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగాలలో అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాలని మేము ఈరోజు మాదిగల పక్షాన వినయం చేస్తున్నాము. ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు ఎంతో అవమానాలకు గురి అవుతున్నారు. కనుక దీన్ని తక్షణమే అమలు చేయాలని మాదిగ సోదరుల పక్షాన మేము కోరుచున్నాం. అంటే రుణమాఫీ విషయంలో ఇప్పటికే అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది. రైతులకు అందరికీ కూడా రావడం లేదు. ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం కూడా జాప్యం జరిగే అవకాశం అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ప్రభుత్వాన్ని మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆ విషయంలో? తక్షణమే రుణమాఫీకున్న వర్గీకరణకు ఎలాంటి సంబంధం లేదు సార్. దాని విషయంలో మాత్రం ప్రభుత్వము తక్షణం ఈ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలనేది మేము ప్రభుత్వానికి, ప్రజలను, మాల సోదరులను కూడా అందరం మనం కలిసిపోయే క్రమంలో బీసీ వర్గంలో ఇవాళ రేపు ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళకున్నది ఏబిసిడీల వర్గీకరణ, వాళ్ళు ఉన్నటువంటి ఏబిసిడి ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన దానిలో కూడా ఏబిసిడీల ప్రకారంగా ఉద్యోగ నియామకాలు కానీ ఇతరత్ర వివరాలలో ఖచ్చితంగా కులాల వారీగా ఏబిసిడీల వర్గీకరణ కావాలని మీరు కూడా మాకు సహకరించాలని మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి, ఎట్లా మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా దేశంలోనే మొదటగా మేము వర్గీకరణ చేస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తక్షణమే అసెంబ్లీలో ప్రకటన చేశారు మా ఎమ్మెల్యేలతో, మంత్రి దామోదర్ అన్న గారితో. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో మేడిపాపన్న, గుర్రాల సీన నాయకత్వంలో గ్రామాన ఈరోజు మాదిగల జాతికి ఈ సంక్షేమ ఫలాలు ఉద్యోగపరంగా
సాంఘిక అభివృద్ధి పథకాలు అందించేటువంటి లక్ష్యము నెరవేరింది. 30 సంవత్సరాల కాలానే సంతోషంలో ఉన్నటువంటి మా మాదిగ జాతికి ఈ యొక్క సోదరులు వాళ్ళు ఒక స్వార్థ బుద్ధితో ఒకే కులం దిక్కు మాట్లాడడం సరైనది కాదని చెప్పేసి మీడియా పక్షాన మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద మీరు నిండు అసెంబ్లీలో ఏదైతే హామీ ఇచ్చారో తొందరనే ఇచ్చిన నియామకాలను కూడా వెనక్కి తీసుకొని ఈ త్వరలో ఆర్డినెన్స్ ద్వారా కొత్త నియామకాలు చేపడతానని మీరు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా మా ఎంఆర్పిఎస్ పక్షాన మేడిపాపన్న గురవలసిన నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న పరిస్థితిలో మాల సోదరులకు మేము వ్యతిరేకం కాదు, మాకు ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ మీరు కూడా ఒక స్వేచ్ఛగా వచ్చి మాకు సంఘీభావం పలకాలి తప్ప మేము వ్యతిరేకం కాదని చెప్పి ఇప్పటికే మాదిగ సోదరులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి సత్వరమే న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోడ్తో మహేష్ RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.